హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు విజయ్ టెక్ న్యూ యూట్యూబ్ ఛానల్. నేను వచ్చేసి ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నానంటే రియల్మీ నేను చూసుకున్నట్లయితే 2021 అంటే ఈ సంవత్సరంలో వచ్చేసి మనకి ఫ్లాగ్షిప్ ఫోన్ అయితే తేబోతుంది. అదేంటంటే రియల్మీ జీటీ అనే ఒక 5G ఫోన్ అయితే తేబోతున్నారు. నేను వచ్చేసి ఈ ఫోన్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఇంకా అలాగే ఫీచర్స్ కోసం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోన్ ఎప్పుడు లాంచ్ చేస్తారంటే మనకి ఈ ఫోన్ యొక్క లాంచ్ డేట్ అయితే మనకి ఇంకా కన్ఫర్మ్ అయితే చేయలేదు. ఈ రియల్మీకి సంబంధించిన ఫ్లాగ్షిప్ ఫోన్ వస్తుందని మనకి చిన్న చిన్న ఇంట్స్ అయితే ఇస్తున్నారు. రియల్మీ ఒక బ్యానర్ అయితే క్రియేట్ చేసింది. అందులో వచ్చేసి మనకి ఒక కార్ అయితే వెళ్ళిపోతుంటది. దాని కింద వచ్చేసి మనకి జీటీ అని రాసింది. అంటే అఫీషియల్ గా ఇది మనకి రియల్మీ జీటీ అని కన్ఫర్మ్ అయితే కాలేదు. కాకపోతే అన్అఫీషియల్ గా చూసుకున్నట్లయితే మనకి ఇండియాలో రాబోతున్న ఫోన్ ఏంటంటే రియల్మీ జీటీ 5G ఫోన్ అయితే తేబోతున్నారు. యూరోప్ లోనైతే ఈ ఫోన్ అయితే లాంచ్ చేసేసారు. ఇదే ఫోన్ ని మనకి ఇండియాలోకి అయితే తేబోతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోన్ యొక్క డిజైన్ నేను చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ వచ్చేసి పంచోల్ డిస్ప్లే డిజైన్ అయితే వస్తుంది. ఇంకా అలాగే బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే టాప్ సైడ్ కార్నర్ లో రెక్టాంగులర్ బాక్స్ వచ్చేసి వెర్టికల్ గా అయితే ప్లేస్ చేశారు. ఇందులో కెమెరాస్ అయితే అరేంజ్ చేశారు. ఇంకా అలాగే ఈ ఫోన్ యొక్క ఫ్రేమ్ చూసుకున్నట్లయితే ఏదైతే మనకి ఒప్పో రెనో 6 సిరీస్ లో ఫ్లాట్ డిజైన్ ఫ్రేమ్ అయితే యూజ్ చేశారు కదా, సేమ్ అదే విధమైన ఫ్రేమ్ అయితే యూజ్ చేశారు. డిజైన్ అయితే మనకి లుక్స్ పరంగా చూసుకున్నట్లయితే కొత్త డిజైన్ అయితే వస్తుంది. బిల్ క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే ఫ్రంట్ అండ్ బ్యాక్ గ్లాస్ అయితే యూజ్ చేస్తారు. ఇది వచ్చేసి మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 అయితే వస్తుంది. ఫ్రేమ్ వచ్చేసి ప్లాస్టిక్ అయితే వస్తుంది. ఇంకా అలాగే ఓవరాల్ గా ఈ ఫోన్ యొక్క వెయిట్ వచ్చేసి 186 గ్రామ్స్ అయితే ఉంటుంది. ఫోన్ అనేది మనకి లైట్ వెయిట్ గా అయితే ఉంటుంది. అదే విధంగా ఈ ఫోన్ యొక్క థిక్నెస్ చూసుకున్నట్టు 8.4 mm థిక్నెస్ అయితే వస్తుంది. ఫోన్ అనేది మనకి చాలా సన్నంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే స్క్రీన్ సైజ్ వచ్చేసి 6.4 ఇంచెస్ స్క్రీన్ అయితే యూజ్ చేశారు. స్క్రీన్ యొక్క రెజల్యూషన్ చూసుకున్నట్లయితే 1080x2400 పిక్సెల్స్ అయితే యూజ్ చేశారు. ఇది వచ్చేసి మనకి ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే అయితే వస్తుంది. పిక్సెల్ యొక్క డెన్సిటీ చూసుకున్నట్లయితే 409 ppi అయితే వస్తుంది. డిస్ప్లే టైప్ వచ్చేసి సూపర్ AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. డిస్ప్లే యొక్క ఫీచర్స్ చూసుకున్నట్లయితే ఈ డిస్ప్లే అనేది మనకి 120Hz రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది. HDR10+ కి అయితే సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లే అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వచ్చినట్లయితే ఆండ్రాయిడ్ వర్షన్ 11 అయితే వస్తుంది. బేస్డ్ ఆన్ రియల్మీ UI 2.0 అయితే వస్తుంది. ఇంకా అలాగే చిప్ సెట్ విషయానికి వచ్చినట్లయితే ఈ ఫోన్ లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి మనకి క్వాల్కమ్ నుంచి వచ్చేసి స్నాప్డ్రాగన్ 888 5G సపోర్టెడ్ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఈ ప్రాసెసర్ అనేది మనకి 5 nm అని బిల్డ్ అయిన ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ వచ్చేసి మనకి 2021 లోని ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు క్వాల్కమ్ నుంచి వచ్చేసి. ఇంకా అలాగే ఈ ఫోన్ లో మనకి లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీని కూడా ఇంప్లిమెంట్ చేశారు. ఇది వచ్చేసి మనకి స్టెయిన్లెస్ స్టీల్ లిక్విడ్ కూలింగ్ ఛాంబర్ అయితే క్రియేట్ చేశారు. ఇది వచ్చేసి మనకి బ్యాటరీ కింద అయితే ఉంటుంది. ఫోన్ అనేది ఓవర్ హీట్ అయినప్పుడు ఇది వచ్చేసి మనకి ఓవర్ హీట్ కాకుండా అయితే ఈ లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ అనేది పనిచేస్తుంది. అప్ టు మనకి 15 సెల్సియస్ అయితే ఉంటుంది. అంటే అంతవరకు డిక్రీజ్ చేస్తుంది ఏదైతే మనకి హీట్ ఉంటుందో. దీన్ని బట్టి వచ్చేసి మనకి ఫోన్ అనేది ఓవర్ హీట్ కాదు, మనకి జీపీయూ మీద కూడా ఎటువంటి ప్రెషర్ పడదు. అప్పుడు వచ్చేసి మనకి గేమ్ ఆడుతున్నప్పుడు మనకి స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అదేవిధంగా ర్యామ్ అండ్ రోమ్ ఎక్స్పాండబుల్ విషయానికి వచ్చినట్లయితే ర్యామ్ వచ్చేసి 8 GB వరకు అయితే ఉంటుంది. రోమ్ వచ్చేసి 128 GB. ఇంకా ఇందులో చూసుకున్నట్లయితే మనకి ఇది LPDDR5 ర్యామ్ అయితే వస్తుంది. UFS 3.1 అయితే వస్తుంది. ఎక్స్పాండబుల్ ఆప్షన్ అయితే ఈ ఫోన్ లో అయితే ఉండదు. ఎక్స్పాండబుల్ ఆప్షన్ ఇచ్చి ఉంటే బెటర్ గా అయితే ఉండేది. ఇంకా అలాగే బ్యాటరీ యొక్క కెపాసిటీ విషయానికి వచ్చినట్లయితే 4500 mAh బ్యాటరీని అయితే యూజ్ చేస్తున్నారు. దీనికి ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసి 65 watts అయితే ఇస్తున్నారు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే మనకి 0 to 100% ఛార్జ్ చేయడానికి 35 minutes లోనే మనకి ఫుల్ ఛార్జ్ అయిపోతుందని చెప్తున్నారు. సూపర్ డాష్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే వస్తుంది. ఇంకా అలాగే మెయిన్ కెమెరాస్ రేస్ సైజ్ చూసుకున్నట్లయితే ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే వస్తుంది. ప్రైమరీ సెన్సార్ వచ్చేసి 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ అయితే యూజ్ చేశారు. దీని అపేచర్ వచ్చేసి 1.8 అయితే వస్తుంది. ఇది మనకి సోనీ సెన్సార్ అయితే వస్తుంది. సోనీ IMX 682 సెన్సార్ అయితే వస్తుంది. ఇంకా అలాగే 8 మెగాపిక్సెల్ చూసుకున్నట్లయితే అల్ట్రా వైడ్ సెన్సార్ అయితే ఉంటుంది. దీని అపేచర్ 2.2 అయితే వస్తుంది. 2 మెగాపిక్సెల్ వచ్చేసి మ్యాక్రో సెన్సార్. దీని అపేచర్ 2.4 అయితే వస్తుంది. విత్ LED ఫ్లాష్ లైట్ అయితే ఉంటుంది. రేర్ కెమెరాతో వీడియో రికార్డ్ చేసుకోవాలనుకున్నట్లయితే 4Kలో వచ్చేసి 30fps 60fps అయితే వీడియోని అయితే రికార్డ్ చేస్తుంది. 1080pలో వచ్చేసి 30fps 60fps అయితే వీడియోని అయితే రికార్డ్ చేస్తుంది. ఇందులో మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే లేదు, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విషయానికి వచ్చినట్లయితే 16 మెగాపిక్సెల్ అయితే యూజ్ చేశారు. దీని అపేచర్ 2.2 అయితే వస్తుంది. ఫ్రంట్ కెమెరాతో వీడియో రికార్డ్ చేసుకోవాలనుకున్నట్లయితే 1080pలో 30fps అయితే వీడియోని అయితే రికార్డ్ చేస్తుంది. 720pలో చూసుకున్నట్లయితే 30fps అయితే వీడియోని అయితే రికార్డ్ చేస్తుంది. ఫ్రంట్ కెమెరా అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. నెట్వర్క్ విషయానికి వచ్చినట్లయితే ఈ ఫోన్ అనేది మనకి డ్యూయల్ 5G అయితే సపోర్ట్ చేస్తుంది. సిమ్ స్లాట్ చూసుకున్నట్లయితే హైబ్రిడ్ సిమ్ స్లాట్ అయితే వస్తుంది. కనెక్టివిటీ విషయానికి వచ్చినట్లయితే వైఫై ఉంటుంది, బ్లూటూత్ ఉంటుంది, GPS ఉంటుంది, NFC ఉంటుంది, USB Type-C పోర్ట్ అయితే వస్తుంది. ఒక ఫోన్కి కావాల్సిన
కనెక్టివిటీస్ అన్ని ఫోన్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. స్పీకర్స్ విషయానికి వచ్చినట్లయితే లౌడ్ స్పీకర్స్ని తీస్తున్నారు. ఇవి వచ్చేసి మనకి స్టీరియో స్పీకర్స్, అంటే మనకి బాటమ్ అలాగే టాప్లో చూసుకున్నట్లయితే స్పీకర్స్ అయితే ఉంటాయి. ఈసారి వచ్చేసి మనకి ఫ్లాగ్షిప్ ఫోన్లో కూడా రియల్మీ వచ్చేసి GT 5G మోడల్లో 3.5mm ఆడియో జాక్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో వచ్చేసి మనకి డాల్బీ అట్మాస్ అయితే ఉంటుంది. ఇదైతే మనకి ఎక్సలెంట్గా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ ఫోన్ యొక్క ఫీచర్స్ చూసుకున్నట్లయితే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే వస్తుంది. ఇది వచ్చేసి మనకి ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే వస్తుంది. ఇంకా అలాగే ఫేస్ ఐడి కూడా ఉంటుంది. మనకి రియల్మీ కంపెనీలో చెప్పాల్సిన అవసరం లేదు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇంకా అలాగే ఫేస్ ఐడి చాలా యాక్యురేట్ ఇంకా అలాగే స్పీడ్గా అయితే ఉంటుంది. కలర్స్ విషయానికి వచ్చినట్లయితే 3 టైప్ ఆఫ్ కలర్స్ అయితే అవైలబిలిటీలో అయితే ఉంటుంది. బ్లూ కలర్ ఇంకా అలాగే ఎల్లో కలర్ ఇంకా అలాగే మనకి సిల్వర్ కలర్లో అయితే అవైలబిలిటీలో అయితే ఉంటుంది. ఏదైతే మనకి ఎల్లో కలర్ ఉందో ఇది వచ్చేసి మనకి ఫోన్ యొక్క థీమ్ కలర్ అని చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే వారంటీ విషయానికి వచ్చినట్లయితే 1 year వరకు అయితే ఇస్తున్నారు. అవైలబిలిటీ విషయానికి వచ్చినట్లయితే ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబిలిటీలో అయితే ఉంటుంది. ఇంకా అలాగే ఈ ఫోన్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే ఎక్స్పెక్టింగ్ ప్రైస్ నేనేమనుకుంటున్నానంటే అండర్ 30,000 ప్రైస్ సెగ్మెంట్లో అయితే ఉంటుంది బేస్ యొక్క మోడల్. ఈ ఫోన్ అనేది మనకి ఏదైతే IQ7 ఉంది కదా, ఆ ఫోన్ కూడా కాంపిటేటర్ అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, నేను వచ్చేసి ఈ వీడియోలో రియల్మీ GT 5G ఈ ఫోన్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఇంకా అలాగే ఫీచర్స్ ఇంకా అలాగే ఈ ఫోన్ యొక్క ప్రైస్ ఎంత ఉండబోతుంది, ఎప్పుడు లాంచ్ చేస్తారు అని దానికోసం అయితే నేను మీకు చెప్పాను అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్కి వచ్చేసి ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ అయితే చేసుకోండి. సో దట్ నేను చేసే ఇన్ఫర్మేషన్ వీడియోస్ అన్ని మీ నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. ఫ్రెండ్స్, ఇంకెవరైతే మన ఛానల్కి సపోర్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా సపోర్ట్ అయితే చేయండి. మీ సపోర్ట్ మన ఛానల్కి చాలా చాలా అవసరం ఫ్రెండ్స్.